ఒక ఊరిలోని ఇద్దరు అన్నదమ్ములకు వేరు పంట పొలాలు ఉన్నాయి. పెద్దన్నయ్యకు పెళ్ళైంది, చిన్నవాడికి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరు కష్టపడి పంట పండించారు. చిన్నవాడికి పంట బాగా పండింది, ఎక్కువ ధాన్యం వచ్చింది. ఒకరోజు పెద్దన్నయ్య పొలంలో పనిచేస్తూ, తమ్ముడు నేను ఇంటి దాకా వెళ్ళి అన్నం తిని వస్తాను, నువ్వు చూస్తూ ఉండు అంటాడు. అన్న ఇంటికి వెళ్ళగానే తమ్ముడు, అన్నకు పెళ్ళైంది కాబట్టి భార్య బిడ్డలు కూడా ఉన్నారు, బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, నాకు బాధ్యతలేమీ లేవు అని తన ధాన్యంలో నుంచి ఒక 10 బస్తాలు తీసి తన అన్నయ్య పంటలో కలిపేస్తాడు. అన్నయ్య అన్నం తిని పొలంలోకి వచ్చేస్తాడు. అప్పుడు తమ్ముడు ఇంటికి అన్నం తినడానికి వెళ్తాడు. అప్పుడు తన అన్నయ్య, నా తమ్ముడు ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు, వాడికి పెళ్లి ఖర్చులు ఉంటాయి, ఇంకా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తన ధాన్యంలో నుంచి ఒక 10 బస్తాలు తీసి తన తమ్ముడి ధాన్యంలో కలిపేస్తాడు. ఇప్పుడు ఎవరు పండించిన ధాన్యం వారి వద్ద ఉంది. అలాగే ఎవరు ఎక్కువ పండించారు అనే విషయంలో ఒకరిపై ఒకరికి కుట్ర కూడా లేదు. అన్నదమ్ములు అందరూ ఇలా ఆలోచిస్తే కుటుంబానికి ఎవరు కూడా విడదీయలేరు. అన్నదమ్ములంటే ఇలా ఉండాలి కదా.